సమాచార శాఖ పనిచేస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒక మాట మాత్రం బలంగా చెప్పుకోవాలి, సమాచార శాఖ లేకపోతే పాలనా వ్యవస్థలో లేదా ప్రజాస్వామ్యంలో అంధకారం నెలకొంటుంది. అది జర్నలిజం అయినా కావచ్చు, సమాచార శాఖ కావచ్చు. ఒక్కరోజు సమాచారం లేని పరిస్థితిని లేదా మీడియా లేని ఒక స్థితిని ఒక్కరోజు ఊహించుకుంటే ఒక అంధకారం నెలకొంటుందనేది పర్సనల్గా నేను భావిస్తున్నటువంటి అంశం. అందువల్ల ఏంటంటే చాలా పెద్ద పెద్ద శాఖలు ఉన్నప్పటికీ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజు, రకరకాల శాఖలు ఉన్నప్పటికీ కూడా అత్యంత చిన్న శాఖగా చూస్తారు. కానీ సమాచార శాఖని అత్యంత విలువైన, అత్యంత ప్రముఖమైనటువంటి శాఖగా జర్నలిస్టు సంఘాలుగా మారాలని వాళ్ళని భావిస్తుంటాం. అది వాస్తవం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జర్నలిస్టు సంఘాలు, అదేవిధంగా జర్నలిస్టులు, సమాచార శాఖ వేరు కానప్పటికీ కూడా చిన్న గ్యాప్ అనేది ఉంటుంది సమాచార శాఖను జర్నలిస్ట్ సంఘాలకి, జర్నలిస్టుల మధ్య. హక్కులు పరిరక్షణ క్రమంలో ఈ సమస్యలన్నీ పరిష్కరించలేదేమో అనే పద్ధతిలో అప్పుడప్పుడు చిన్న ప్రెజర్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సమాచార శాఖ మీద. ఏదైనప్పటికీ కూడా సమాచార శాఖ అధికారులు అన్ని రకాలుగా మాకు సహకరించి మా పత్రికల అభివృద్ధికి, జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది గత 25 ఏళ్ళుగా స్థానిక పత్రికలు ఏ రోజున కూడా ఎలాంటి అభివృద్ధిని సాధించకపోవడానికి, అదేవిధంగా గత ప్రభుత్వాలు తగిన సహకారం లేని పరిస్థితుల్లో గత 2 ఏళ్ల కిందట వచ్చినటువంటి ప్రభుత్వం ప్రధానంగా సమాచార శాఖ ఇచ్చినటువంటి సహకారం మూలంగా ఈ రోజున ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి స్థానిక పత్రిక లభించింది. ఎందుకు చెప్పదలుచుకున్నాం అంటే స్థానిక పత్రికలన్నీ దాదాపు అన్ని కొలాప్స్ అయిపోయే పరిస్థితి. స్థానిక పత్రికలు పెట్టిన వాళ్ళు లేదా నిర్వాహకులు అందరూ కూడా చిన్న వాళ్ళు కాదండి. యాక్చువల్గా వీళ్ళు చాలా సుదీర్ఘకాలం పాటు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్ద పత్రికలు పనిచేసి వాళ్ళ ఉపాధి పొందుతూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ స్థానిక పత్రికల నిర్వహణ నేపథ్యంలో ఉంది. ఈ వ్యవస్థను నిలబెట్టడం కోసం ఈ ప్రభుత్వం లేదా ఈ సమాచార శాఖ అనేక రకాలుగా మాకు సపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వం మారిన వెంటనే కస్తూరి మేడం గారు యాడ్స్ ప్రారంభించారు. అదే స్పిరిట్ని యాడ్స్ ఆగిపోతాయేమో ఏంటి పరిస్థితి అన్న నేపథ్యంలో మా స్వర్ణలత మేడం గారు మాకు అనేక యాడ్స్ ప్రతి నెల పెద్ద పేపర్స్ ఏ రకంగా అయితే యాడ్స్ ఇస్తున్నారో అదే స్థాయిలో నెలకి 2, 3 కొన్ని సందర్భాల్లో 1 ఇచ్చి ఈ వ్యవస్థని కాపాడటం కోసం మన స్వర్ణలత మేడం గారు, పూర్ణచంద్ర గారు వీళ్ళందరూ ఎంతో కృషి చేయడం మూలంగా చాలా కుటుంబాలు నిలబట్టే ఒక పెద్ద స్మాల్ న్యూస్ పేపర్స్ వ్యవస్థ నిలబడింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా స్మాల్ పత్రికలు లేదా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు వారి దృష్టి తీసుకొచ్చాం. రిక్రిడేషన్ ఇచ్చేటప్పుడు కఠినమైన నిబంధనలు పెట్టొద్దు మేడం, లేదా కమిషనర్ గారు అని చెప్పేసి మేము కొన్ని నిబంధనలు తొలగించమని అడిగాం రిక్రిడేషన్ జీవోలో. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కొన్ని సమస్యలు పరిష్కరించడానికి శాఖ పూర్తిగా మాకు సహకరించింది. అన్నిటికంటే ముఖ్యంగా పూర్ణచంద్ర గారు, మన పెద్దక్కగా ఉన్నటువంటి స్వర్ణలత మేడం గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తరపున చిన్న సమస్యలు వచ్చినప్పటికీ, ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, రకరకాల ఒత్తిడి వచ్చినప్పటికీ అప్పుడప్పుడు మా వాళ్ళు అర్ధరాత్రి 12 గంటకి 2 గంటకి 3 గంటకి కూడా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు మేడం గారితో ఉన్నాయి. ఓపికగా లేచి మాకు కూడా బాధగా అనిపించేది. ఆ టైంలో మాకు పెట్టలేదంటే అని చెప్పేసి అడిగిన సందర్భంలో ఆమెను కూడా ఇబ్బంది పెట్టాం చాలా సందర్భాల్లో. ఎవరైనా మా వైపు నుంచి ఏమైనా సమస్యలు ఉంటే క్షమించాలని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ మేడం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.